బిడ్డ కావాలి బిడ్డ కావాలి అని తప్పించే ఆ కుటుంబం గౌతమి తల్లయింది అని తెలిసాక మన ఇంటికి పంపిస్తారా? నేనిలా ఉండకూడదంటే పెళ్లి చేసుకుంటారా? శిఖరం 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 శిఖరం. కూర్చో. బంగారం లాంటి బిడ్డ పుట్టాలని కోరుకో. ఎలాగో జరిగేది అదేలే. కాకపోతే ఆవిడతో కూడా ఒక మాట చెప్తే, చూసావా నెల తప్పింది అనగానే నన్ను మర్చిపోయింది అని అనుకోకుండా ఉంటుంది. నువ్వు కూర్చో అక్క. నేనా? ఆవిడ అడగడానికి ఇంకేం మిగిలిందని అడిగి అడిగి నా దెబ్బకి విసుగు పుట్టి నీ కడుపు పండించింది. నువ్వు మొక్కుకొచ్చాలు. అమ్మో, అవసరం తీరింది, పట్టించుకోలేదు అనుకుంటుందేమో. దేవుడా దేవుడా, నన్ను క్షమించు. పండంటి బిడ్డ పుట్టాలని దేవుణ్ణి కోరుకో. అలా చూస్తావెందుకు? అయ్యో, ఏంటా లేవటం? ఒట్టి మనిషి అనుకుంటున్నావా? మెల్లగా లేవాలి. నీ కడుపులో నా కొడుకున్నాడు, అది గుర్తుంచుకో. లే, జాగ్రత్త. రా. అత్తయ్యగారు, అత్తయ్యగారు ఉండండి, తన్ని ఆశీర్వదించండి. పిల్లా పాపలతో 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. రండి. కూర్చో. ఈ బొమ్మలేంటమ్మా? ఇక నుంచి గౌతమ్ ఇక్కడే కూర్చోవాలి. ఎందుకు? ఎందుకేంటి? పిల్లలకి బొమ్మలంటే ఇష్టం కదా, ఆడుకోవడానికి. కడుపులో ఉన్న బిడ్డ ఆడుకోవడం ఏంటమ్మా? గౌతమి కళ్ళతో చూస్తాడు, సంతోషపడతాడు. గౌతమి చేతులతో ఆడుకుంటాడు, గౌతమి పెదాలతో నవ్వుకుంటాడు. వాడి మనసు హాయిగా ఉండాలంటే గౌతమి హాయిగా ఉండాలి. గౌతమి, చిన్నితో చెప్తాను, నువ్వెక్కడుంటే ఈ బొమ్మలన్నీ అక్కడే ఉండాలి. ఒకవేళ బయటికెళ్తే? అదేనమ్మా, ఏ గుడికన్నా వెళితే వచ్చాక ఆడుకుంటుంది. ఎందుకు? ఊరేగింపుగా దేవుని తీసుకెళ్ళినట్టు ట్రాక్టర్లో బొమ్మలన్నీ పెట్టి మధ్యలో గౌతమిని కూర్చోబెట్టి తీసుకెళ్ళు. మీకు అలాగే ఉంటుంది. నా బిడ్డకేది ఆనందమో నాకు తెలుసు. అక్కడే ఆగిపోయారండి బాబాయ్, లోపలికి రండి. ఏంటి రామయ్య, జరిగింది మనసులో పెట్టుకున్నాననుకున్నావా? గౌతమి నన్ను నాయనమ్మను చేయబోతుందన్న ఆనందం మనసు అంతా నిండిపోయి జరిగిన దానికి చోటు లేకుండా అయిపోయింది. లోపలికి రావయ్యా, రా.
సమయానికొచ్చారు బాబాయ్. పండంటి బిడ్డ పుట్టాలని ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్. సుపుత్ర ప్రాప్తిరస్తు. ఏంటి పొలం డీల్ ఓకే అయిందా? ఎంత? 36? 35 చేసుకోమనం రౌండ్ ఫిగరు. టోకెన్ అడ్వాన్సే కదా, 1116 ఇద్దామని చెప్పు. మిగిలింది 3-4 నెలల్లో సింగిల్ పేమెంట్ ఇద్దామని చెప్పు. ఓనర్తో మాట్లాడి డీల్ ఓకే చేసి చెప్తాను. అబ్బాబాబా, గాలి లేకుండా అస్సలు ఉండలేకపోతున్నాం. ఇల్లంతా సెంట్రల్ ఏసీ చేయించాల్సిందే. ఏంటండి మీ హడావుడి? ఏంటంటే కాబోయే కోటీశ్వరుణ్ణి కోట్లు తీసుకెళ్లి బ్యాంకులో పెడితే ఏమొస్తుందని పొలాల మీద స్థలాల మీద పెడుతున్నాను. కోటీశ్వరుడా? ఎలా? లాటరీ టికెట్ ఏమన్నా కొన్నారా ఏంటి? మీ చెల్లెలు ఉండగా లాటరీ టికెట్లు ఎందుకే? మా చెల్లెలు గర్భవతి అయినప్పటి నుంచి గమనిస్తున్నా. మీకెందుకు అంత ఆనందం? ఎందుక? ఇప్పుడు నీ చెల్లెలు మామూలు మనిషి కాదే. కోట్లు కోట్లు కొంగున కట్టుకున్న ఈశ్వర్ చంద్రప్రసాద్ పెళ్ళం. ఈశ్వరికి పుట్టబోయే బిడ్డకి తల్లి, ఆ ఈశ్వర్ వంశాన్ని నిలబెడుతున్న దేవత. నేను గర్భవతినే. నేను మీ వంశాన్ని నిలబెట్టబోతున్నాను. అయితే నీ వంశాన్ని నిలబెట్టే నా మీద లేని ప్రేమ ఆ వంశాన్ని నిలబెడుతున్న మా చెల్లెలి మీద ఎందుకో? అలా అడిగావు, బాగుంది. నువ్వు తల్లివి కాబోతున్నావు అనగానే ఫ్యాను కూలరు అన్నీ కొన్నానా? అంటే ఖర్చు, వడ్డీ బొక్క. అదే నీ చెల్లెలు గర్భవతి అయింది, ఆ ఇంటి వారసత్వానే కాదు, వాళ్ళ ఆస్తిని కూడా మోస్తుంది. అంత భారం తనమోయడం ఎందుకు? ఆ భారం ఏదో మనం కూడా కొంచెం మోద్దామని. అంటే వాళ్ళ ఆస్తిని మోద్దామనా? అయినా వాళ్ళ ఆస్తి మన ఆస్తి ఎలా అవుతుందండి? ఈ ఇంటి పిల్ల ఆ ఇంటి కోళ్ళవుతున్నప్పుడు ఆ ఇంటి కోట్లు ఈ ఇంటి ఎందుకు కాకూడదు? ఎలాగో హరి అనే నీ చెల్లెల వల్ల మనకు పడుతున్న అదృష్టమే అది. పరాయి వాళ్ళ ఆస్తి కోసం ఆశపడబట్టే ఎక్కడే ఉండిపోయాం. ఈ తెలివితేటలేవో సంపాదన మీద పెట్టుంటే మనవెప్పుడో కోటీశ్వర్లు అయ్యుండేవాళ్ళం. కరెక్టే. నేనొకటి అడుగుతాను చెప్పు. నేరుగా వెళితే 10 కిలోమీటర్లు అవుతుంది, అడ్డంగా వెళితే 2 కిలోమీటర్లే అవుతుంది. అప్పుడు నువ్వు ఏ దారిని వెళతావు చెప్పు? మనిషి అనేవాడెవడైనా అడ్డంగానే వెళతాడు. నేను పోతుంది అదే దారి. చేరాల్సిన గమ్యం ముఖ్యంగాని వెళ్లే దారి ముఖ్యం కాదే పిచ్చి మొహమా. ఇందాకేమన్నావు? ఈ తెలివితేటలు సంపాదన మీద పెడితే ఎప్పుడో కోటీశ్వరులం అయ్యేవాళ్ళం అన్నావు కదూ. వీటినే తెలివితేటలంటారే, అదే కుబేరమూర్తి తెలివితేటలు. మీరు నన్ను పట్టుకోవాలంటే ఇంకో జన్మెత్తాలి. ఎలా? ఇదిగొచ్చాడు. ఇదెలా ఉంది? నీకోసమే తీసుకొచ్చాను. బాగుందా? అమ్మా, ఏమీ అనుకోకపోతే ఇప్పటికిప్పుడని కాదు, 4 రోజుల తర్వాత అయినా గౌతమ్ని ఇంటికి తీసుకెళ్ళేదా? ఇంటికా? ఎందుకు? అదేమిటమ్మా, తొలిచూరి కాన్పు కదా, పుట్టింటి వాడు చేయటం ఆచారం. ఏంటి ఆచారం? ఆచారం పేరు చెప్పి నా బిడ్డను నాకు దూరం చేయాలనుకుంటున్నారా? గౌతమి తన కడుపులో మోస్తున్నా అది నా బిడ్డ. రక్తం దాంది కావచ్చు, కానీ ప్రాణం నాది. నా ప్రాణాన్ని తీసుకెళ్తారా? అది కాదమ్మా. బాబాయ్, ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇలా మళ్ళీ నన్ను ఏడిపించొద్దు. అయ్యయ్యో, నిన్ను ఏడిపించాలని కాదమ్మా, ఏదో ఈ 4 రోజులు నా కళ్ళ ముందు ఉంచుకుందామని. ఆ 4 రోజులంటే? అదేనమ్మా, ప్రసవించేదాకా మా ఇంట్లో ఉంచుకుందామని. నువ్వు ఒకరోజు మాట అన్నావు, గుర్తుందా బాబాయ్? ఏంటమ్మా అది? నీకు 3 కూతుళ్ళు కాదు
నలుగురు కూతుళ్ళు, నేను పెద్ద కూతుర్ని అని. మరి పెద్ద కూతురు సంతోషం కోసం గౌతమిని ఇక్కడే ఉండనివ్వవా? ఏం బాబాయ్, నీ దగ్గరుంటే ఒకటి, నీ పెద్ద కూతురు దగ్గర ఉంటే ఒకటి నా బాబాయ్. ఇన్ని రోజులు ఏడ్చింది, బాధపడింది, పిచ్చిదాన్నయ్యింది ఈ బిడ్డ కోసమే. వాడు నా కళ్ళ ముందే పెరగాలి, దాని కడుపును కూడా నేనే పెంచాలి. కడుపులో బిడ్డ కదిలేటప్పుడు, తన్నేటప్పుడు గౌతమి మొహంలో కనిపించే ఆనందాన్ని నా ఆనందం చేసుకుని అనుభవించాలి. పెద్ద కూతుర్ని అనుకుంటే నా దగ్గర వదిలే, కాదు అనుకుంటే ఆయనతో ఒక మాట చెప్పి తీసుకెళ్ళు. నువ్వు నా బిడ్డవి కాదు అని అలా అంటానమ్మా. నిన్ను కనిపెంచకపోయినా అక్కలాగా నా బిడ్డని నీ వేలు పట్టించుకుని ఇంత దూరం నడిపించావు. నీ మాట కాదనే శక్తి నాకు లేదమ్మా. నీ ఇష్టం. వస్తానమ్మా. జాగ్రత్త అమ్మా. వస్తానమ్మా. బాబాయ్, గౌతమిని ఈ ఇంట్లోనే ఉంచమన్నాను. ఈ ఇల్లు తనదే కాదు, మీది కూడా. మీరు కూడా వచ్చి ఇక్కడే ఉండండి. మీరు తనని చూసినట్టు ఉంటుంది, తనకి తోడుగా ఉన్నట్టు ఉంటుంది. చూడటానికి రాలేనంత దూరం కాదు కదమ్మా వచ్చి ఇక్కడ ఉండటానికి. వస్తూ పోతూ ఉంటాను. ఇక్కడ అడ్డంగా ఉండి మీ ఆనందాన్ని పాడు చేయటం ఎందుకు? వస్తానమ్మా. నాన్నా, అక్క పంపించలేదని బాధపడుతున్నావా? నీ బిడ్డను తన బిడ్డలా చూసుకుంటుందంటే నిన్ను తన బిడ్డలాగే చూసుకుంటుంది. అమ్మలా నేనున్నాను అంటుంటే ఆనందమే కాని బాధెందుకు? కాకపోతే నువ్వుంటే ఈ 4 రోజులు మా కళ్ళ ముందు ఉంచుకుందామని ఆశపడ్డాం. కళ్ళ ముందుండి మిమ్మల్ని బాధ పెట్టడం కన్నా ఇక్కడే ఉండడం మంచిది కదా నాన్న. బాధ కూడా అలవాటైపోయిందమ్మా. బిడ్డలా చస్తుందంటే బాధపడే స్థాయి నుంచి గర్వపడే స్థాయికి నువ్వే తీసుకొచ్చావు. గర్వమే కదా నాన్న. తెగిన నా పేగు వేలు పట్టుకొని ఈ వంశమే నడుస్తుంది. పుట్టడానికి అర్థం చావు కాదు నాన్న, బ్రతికించడం, బ్రతుకునివ్వడం. నా కళ్ళు మూత పడిపోయే క్షణం నా బిడ్డ కళ్ళు తెరుస్తాడు అంటే నేననేగా. వాడు నీ బిడ్డమ్మా, నువ్వు నా బిడ్డ. నా బిడ్డలో నన్ను చూసుకో నాన్న. చూసావా నాన్న, నా వల్ల నా పుట్టిల్లు ఏడుస్తుంటే నా అత్తిల్లు ఆనందపడుతుంది. ఏ ఆడదానికి ఈ పరిస్థితి రాకూడదు నాన్న. నా పరిస్థితి మాత్రం ఏ తండ్రికి వస్తుందమ్మా? చనిపోయే బిడ్డని బ్రతికించుకునే దారి తెలుసు, కానీ ఆ దారి నువ్వే మూసేశావు.
తండ్రి చావు చూసి బిడ్డలు ఏడవటం ఎక్కడైనా జరుగుతుంది, కానీ నీ చావు చూసి నేనేడ్చే రాతని నీ చేతులు నువ్వే రాశావు కదమ్మా. మానవ సంబంధాలని మానసికమే కానీ శారీరకం కాదు నాన్న. అందుకే ప్రాణం పోయాక ఆ కట్టని పారేస్తాం, కానీ వాళ్ళ తాలూకా జ్ఞాపకాలని గుండెల్లోనే దాచుకుంటాం. పారేసే కట్ట గురించి బాధెందుకు? నా జ్ఞాపకాలు ఎలాగో మీకు గుర్తుంటాయి. నా రూపంలో నా బిడ్డుంటాడు. ప్రతిసారి నువ్వే గెలుస్తున్నావమ్మా, మాటల్లో కాదు, చావులో కూడా. గౌతమి, ఏంటి ఇక్కడికొచ్చి ఒంటరిగా కూర్చున్నా? ఏం లేదక్కా. నాకు తెలుసులే, మీ నాన్న అడిగినా నేను నిన్ను మీ ఇంటికి పంపించలేదనేగా. అందరం ఒకే ఊళ్ళో ఉంటున్నాం. బాబాయ్ వాళ్ళు రావాలి అనుకుంటే 10 నిమిషాల్లో రావచ్చు. నీకంతగా చూడాలనిపిస్తే 10 నిమిషాల్లో వెళ్ళొచ్చు. దానికెందుకు బాధపడ్డాం? నేను బాధపడుతుంది అందుకు కాదులే అక్కా. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఏంటి? ఇదిగో, మీ నాన్నకి నువ్వు, నీకు మీ నాన్న కనిపిస్తున్నారేమో, కాని కనిపించకుండా నీ పొట్టలో దాక్కునున్నాడే, వాణ్ణి నీ కళ్ళల్లో చూసుకుని బ్రతుకుతున్నాను. నువ్వు నవ్వితే వాడలా నవ్వుతాడా అనిపిస్తుంది, నువ్వు మాట్లాడితే వాడలా మాట్లాడతాడేమో అనిపిస్తుంది. నా కళ్ళ నీ కడుపులో దాచుకుని నువ్వలా వెళ్ళిపోతే నేను ఉండగలనా? అందుకే నిన్ను పంపించలేదు. నీ సంతోషం కోసం వచ్చిందాన్ని నిన్ను బాధపెట్టెలా వెళ్ళిపోతానక్కా? మరి ఇలా ఒంటరిగా కూర్చుని బాధపడ్డం ఎందుకు? ఎంత అమ్మనవుతున్నా నేను ఆయన కూతుర్నే కదక్కా. నాన్నలా బాధగా వెళ్ళిపోతుంటే నాకు బాధ కలగదా? మీ నాన్న గురించే కాదు, ఈ అక్క గురించి కూడా కొంచెం ఆలోచించు. ఆ బిడ్డను నా చేతిలో పెట్టాక కావాలంటే నీకిష్టం వచ్చిన రోజులు మీ ఇంట్లోనే ఉండు. అప్పటికి నేనుండననేగా. ఏంటి? అదేనక్కా, బిడ్డను వదిలి నేను ఉండలేనని చెప్పి ఈ 4 రోజులు తన దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నాడు నాన్న. బిడ్డను వదిలి అప్పుడు నువ్వు ఉండలేవేమో, ఇప్పుడు నేనుండలేను గౌతమి. అందుకే బాబాయ్ నన్ను ఎంతగా అడిగినా ఆయనతో నిన్ను పంపించలేకపోయాను. నీ అభిమానాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఎవ్వరూ ఉండరక్కా. స్వార్థం లేని నీ మంచితనం చూసి చావుకు కూడా కన్ను చెమ్మగిలుతుంది. అందుకే నీ రూపంలో నన్ను, నా బిడ్డను కాపాడి అది వెళ్ళిపోయింది. అవసరమైతే చచ్చేదాన్ని, కావాలనుకుంటే చంపేదాన్ని, అంతేగాని నా బిడ్డ ఒంటి మీద గీత పండిస్తానా? ఓం యశవో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా త్రయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ దేశామింది వరస్యామోదిస్తు జనార్దన ఆపదామపార్థారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థజాతకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, లంబోదరాయ నమః, యజ్ఞాయ నమః, యజ్ఞరాజాయ నమః, సోమకేతవాయ నమః, గణాధ్యక్షాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః,
మాంగళ్యకాలే మాంగళ్యధారణ సమయ సుముహూర్తమస్తు అస్తు హరి శ్రీ ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే భగ్నామి శుభగే త్వంజీవ శరదాం సదాం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తమస్తు అస్తు. నా మెడలో కట్టిన ఈ పసుపు తాడు వీళ్ళ పాలిటి ఉరితాడు కావాలి. ముందు నేనెవరో నీకు తెలియాలి. నువ్వు నీ ఊరు దేవుడంటున్న మీ అన్నయ్యని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశపడి చివరికి దగా పడి ఊరి మధ్యలో చెట్టుకి ఊరేసుకుని చచ్చిపోయిందే ఆ అనసూయ చెల్లెల్ని.